అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్ విలక్షణ నటుడు పూడిపెద్ది అయ్యప్ప శర్మ తన మేకోవర్తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆయన తన సిగ్నేచర్ స్టైల్ను మార్చుకోవడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడూ పొడవాటి జుట్టు గుబురుగడ్డంతో రఫ్ లుక్లో కనిపించే ఈ యాక్టర్ ఇప్పుడు క్లీన్ షేవ్ చేసి పక్కా పోలీస్ ఆఫీసర్లా మారిపోయారు. కన్నడలో తెరకెక్కుతున్న పబ్బారు సినిమా కోసం ఆయన ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో అయ్యప్ప శర్మ ఒక పవర్ఫుల్ ఎస్పీ పాత్రలో నటిస్తున్నారు. దశాబ్ద కాలానికి పైగా ఒకే ఇమేజ్ను మెయింటైన్ చేసిన ఆయన ఈ క్యారెక్టర్ డిమాండ్ చేయడంతో వెనకాడకుండా తన విజువల్ అపీల్ను పూర్తిగా మార్చేశారు. ఈ కొత్త లుక్ చూసి ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు. అయ్యప్ప శర్మ కెరీర్ గ్రాఫ్ గమనిస్తే ఆయన చేసిన విలన్ రోల్స్ ఒక రేంజ్లో ఉంటాయి. ముఖ్యంగా రూరల్ డ్రామాలు, ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ సినిమాల్లో ఆయన నటన పీక్స్లో ఉంటుంది. ఆ కళ్ళల్లో ఉండే తీక్షణత, గంభీరమైన గొంతు ఆయనకు సెపరేట్ ఫ్యాన్ బేస్ను తెచ్చిపెట్టాయి. ప్రతి సినిమాలోనూ తనదైన మేనరిజమ్స్తో ప్రేక్షకులను భయపెట్టడమే కాకుండా మెప్పించారు కూడా. గతంలో ఆయన చేసిన పాత్రలన్నీ ఒక ఎత్తు, ఇప్పటి పోలీస్ రోల్ మరో ఎత్తు. KGF వంటి భారీ చిత్రాల్లోనూ తన ముద్ర వేసిన ఈ నటుడు ఇప్పుడు యూనిఫామ్ వేసి కనిపిస్తుంటే స్క్రీన్ ప్రజెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. పొడుగు చుట్టూ లేకపోయినా ఆయన ఆహార్యంలో గంభీరత్వం ఏమాత్రం తగ్గలేదని తాజాగా విడుదలైన ఫోటోలు చూస్తుంటే స్పష్టమవుతుంది. సినిమా ఇండస్ట్రీలో ఒక నటుడు తన కంఫర్ట్ జోన్ను వదిలి ఇలాంటి మేకోవర్ ట్రై చేయడం నిజంగా అభినందనీయం. హాయ్, అందరికీ నమస్కారం. ఇప్పుడే కూర్గ్ రావడం జరిగింది. నమస్కారం, మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అయ్యో, థ్యాంక్ యూ సార్. మా ఈ ప్రాజెక్టు ఎట్లా చేసామని నేనే ఎప్పుడెప్పుడు ఆలోచించుకుంటా ఉంటే ఏదో ఫ్రెండ్స్, మిత్రులు వాళ్ళ సహకారంతో 10 సంవత్సరాలు కింద మీద పడి ఈ రేంజ్కి తెచ్చాం. ఇప్పుడు మీ ఇలాంటి వాళ్ళు అందరు సహకారంతో జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అట్టూరు పూర్ణచంద్ర గారు అంటే మనకి అంటే ఇప్పుడు తరానికి కొంత తెలియకపోవచ్చు కానీ అప్పుడు తరానికి బాగా తెలుసు. అమితాబ్ బచ్చన్ గారితో 4 సినిమాలు, అట్లాగే తర్వాత రజనీకాంత్ గారిని హిందీలో ఇంట్రొడ్యూస్ చేసిన ఆయన. అలాగే ఎన్నో అద్భుతమైన సినిమా NTR గారితో యమగోళ సినిమాలు కూడా ఆయన పార్ట్నర్. ఇలా ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్ సినిమాలు ఎన్నో అందించారు ఆయన. ఆయన కలవడం ఒక అదృష్టంగా ఫీల్ అయ్యేవాళ్ళు. ప్రతి ప్రొడ్యూసర్ ఒక ఇన్స్పిరేషన్ ఆయన. అలాంటిది నేను ఆయనతో వెంకీ అనే సినిమాని వెస్ట్ గోడ డిస్ట్రిబ్యూషన్ కూడా చేశాను. ఆ సినిమాకి ఏంటంటే అప్పుడు ఈడియట్ సినిమా నాకు పెద్ద హిట్ అయింది. రవితేజ చేసిన సినిమా ఈడియట్. తర్వాత వచ్చిన సినిమా వెంకీ సినిమా. ఈ సినిమా నేను కావాలని చెప్పి ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీకు ఎలా వర్కౌట్ అవుతుందో ఆ రేటుకి మీరు తీసుకోండి అని ఒకటి మాట వాడాడు. నేను ఎంత ఇస్తే అంత తీసుకున్నా తప్ప నాకు ఎంత కావాలని ఆయన ఈరోజు అడగలేదు. సో అలాగే ఆ సినిమా నేను వెంకీ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టాను. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. వెస్ట్ గోదావరిలో డిస్ట్రిబ్యూషన్ చేసిన SK పిక్చర్స్ ద్వారా. సో ఆ సినిమా ఇచ్చినందుకు అప్పుడే థ్యాంక్స్ చెప్పాను. మరోసారి గుర్తు చేసుకుంటే థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ రోజు ఎందుకంటే ఇవాళే కాదు, మన చాలా సంవత్సరాల నుంచి మీ మ్యాగజైన్ కి నేను ఒక ఫ్యాన్ ని. థ్యాంక్ యూ సో మచ్. మీరు తీసిన సినిమాలకు కూడా నేను ఫ్యాన్ ని కూడా. యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా ఫర్గెట్ అబౌట్ దట్ జర్నలిజం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో నైస్ ఆఫ్ యూ. సో ఆయన బర్త్డే రాబోతుంది. సో ఆ అకేషన్ కూడా ఇక్కడ రావడం జరిగింది కూర్కు. తమిళంలో విలక్షణ చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన దర్శకుడు త్యాగరాజన్ కుమార్ రాజా తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించాడు.
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ప్యాకెట్ నావెల్ అనే ఆసక్తికరమైన టైటిల్ను ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. చిత్ర నిర్మాణ సంస్థ టైలర్ డర్డెన్ అండ్ కింగ్ ఫస్ట్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడిస్తూ టైటిల్ పోస్టర్ను విడుదల చేసింది. త్యాగరాజన్ కుమారరాజస్ హ్యాష్టాగ్ పాకెట్ నావెల్ షూట్ బిగిన్స్ అని పోస్ట్ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇందులో విజయ్ సేతుపతి సరసన మాలవిక మోహనన్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా కన్నడ నటుడు రాజ్ పి శెట్టి మరో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ తెలుగు నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించింది. 2 దశాబ్దాలకు పైగా నడుస్తున్న ఈ కేసులో జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. సిద్ధార్థ రెడ్డి పిటిషన్ను కొట్టివేస్తూ 4 వారాల్లో లొంగిపోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. సినీ నటి ప్రత్యూష 2002 ఫిబ్రవరి 23న మృతి చెందారు. ఈ కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును సిద్ధార్థ రెడ్డి హైకోర్టులో సవాల్ చేయడంతో జైలు శిక్షను 2 ఏళ్లకు కుదించింది. హైకోర్టు తీర్పును ప్రత్యూష తల్లి సరోజిని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. మరోవైపు శిక్షను రద్దు చేయాలని సిద్ధార్థ రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఇరువైపులా వాదనలు వింది. గత ఏడాది నవంబర్లో విచారణ పూర్తి చేసిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసుకు సంబంధించి 24 ఏళ్ల తర్వాత ఆ తీర్పును వెలువరిస్తూ సిద్ధార్థ రెడ్డిని లొంగిపోవాలని ఆదేశించింది. దక్షిణాది వెండి తెరపై ఎవర్ గ్రీన్ బ్యూటీ త్రిష 2 దశాబ్దాలుగా కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీనిస్తూ కెరీర్లో దూసుకుపోతున్నారు. ఈ చెన్నై సుందరి వ్యక్తిగత జీవితం విషయంలో మాత్రం నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్తో త్రిష ప్రేమలో ఉందంటూ జరుగుతున్న ప్రచారం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని రాజేశాయి. విజయ్ రాజకీయ భవిష్యత్తు గురించి మాట్లాడుతూ విజయ్ ముందుగా త్రిష ఇంటి నుంచి బయటకు రావాలి అంటూ వ్యక్తిగత విమర్శలు చేయడం సోషల్ మీడియాలో దుమారం రేపింది. దీనిపై త్రిష ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండే ఒక మహిళ వ్యక్తిగత జీవితంపై అసభ్యంగా మాట్లాడడం బాధాకరమని తన లాయర్ ద్వారా నోటీస్ పంపించారు. దీంతో త్రిషకు బీజేపీ నేత క్షమాపణలు చెప్పారు. దీంతో ఈ వివాదానికి బ్రేక్ పడింది. అయితే తాజాగా త్రిష తన ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఒక ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఏం జరిగినా మనం ఎంత వ్యతిరేకత ఎదుర్కొన్నా, ప్రపంచం మొత్తం నీకు వ్యతిరేకంగా నిలబడినా నేను నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టను అని ఆమె రాసుకొచ్చారు. ఈ పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే ఆమె డిలీట్ చేసినప్పటికీ అప్పటికే స్క్రీన్ షాట్స్ తీసిన నెటిజన్స్ దీనిని విజయ్ను ఉద్దేశించి చేసిందేనని బలంగా నమ్ముతున్నారు. త్రిష చేసిన ఈ పోస్టుతో వీరిద్దరి మధ్య ఉన్న బంధం కేవలం స్నేహం మాత్రమే కాదని అంతకుమించి ఏదో ఉందనే చర్చ గట్టిగా నడుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను కలవాలంటే 42 నిబంధనలు తప్పకుండా పాటించాలంటూ బ్రాండ్ స్ట్రాటజర్ కావేరి బరువా చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆమె క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలు తప్పుగా బయటకు వెళ్లాయని అన్నారు. తన వల్ల సదరు కథానాయకుడు గౌరవానికి భంగం వాటిల్లి ఉంటే అందుకు విచారిస్తున్నట్లు తెలిపారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలియజేస్తూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. గత కొన్ని రోజులుగా నా పాడ్కాస్ట్కు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అవుతుంది. ఆ పాడ్కాస్ట్లో నేను కొన్ని ప్రకటనలు చేశా. అల్లు అర్జున్ను కలిసినప్పుడు చేయాల్సినవి చేయకూడనివి అంటూ 42 నిబంధనలు ఉంటాయని అన్నాను. ఇలా ప్రకటించిన సరైంది కాదని మరోసారి స్పష్టం చేస్తున్నా. నిబంధనలకు సంబంధించి ఎలాంటి ధృవీకరించని పత్రాలు లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. అల్లు అర్జున్ లేదా ఆయనకు సంబంధించి 42 నిబంధనల పత్రమేమీ లేదు. పాడ్కాస్ట్లో నా మాటలు అలా దొర్లిపోయాయి. అవి వాస్తవం కాదని గుర్తించాలి. ఇలా మాట్లాడడం వల్ల సదరు కథానాయకుడి గౌరవ ప్రతిష్టకు భంగం వాటిల్లినట్లు తెలుస్తుంది. అందుకే నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా. నా వల్ల కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నా అని కావేరి బరువా ప్రకటించారు. రంగుల ప్రపంచంలో బతికే చాలామంది సినీ సెలబ్రిటీల జీవితాలు అందరూ అనుకున్నంత కలర్ఫుల్గా ఏమీ ఉండవు. చాలామంది సెలబ్రిటీల జీవితాల్లో ఏదో ఒక వెలితి, విషాదం, అసంతృప్తి ఉంటాయి. చాలామంది వీటిని బయట పెట్టుకోవడానికి ఇష్టపడరు. కొందరు మాత్రం తమ అనుభవాలను ధైర్యంగా పంచుకుంటారు. అలాంటి వారిలో రేఖా వేదవ్యాస్ ఒకరు. 2001లో విడుదలైన ఆనందం సినిమాతో రేఖ ఒక ఊపు ఊపింది. తన క్యూట్ లుక్, నటనతో ఆమె ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సినిమా విజయంతో ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. తెలుగుతో పాటు కన్నడ, తమిళ భాషల్లో కూడా మంచి
గుర్తింపు తెచ్చుకుంది. కొన్నేళ్ల తర్వాత ఆమెకు వరుసగా పరాజయాలు ఎదురుకావడంతో ఆమె క్రమంగా కనుమరుగైంది. 2012 తర్వాత ఆమె టాలీవుడ్లో కనిపించలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన జీవితంలో దాగి ఉన్న కష్టాలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి ఆలోచనలు ఇవన్నీ చాలా ఓపెన్గా, భావోద్వేగంగా పంచుకుంది. కొన్నేళ్లుగా శారీరకంగాను మానసికంగాను చాలా కుంగిపోయానని, ఆరోగ్య సమస్యల వల్లే సినిమాలకు దూరం అయ్యానని రేఖ ఆవేదన వ్యక్తం చేసింది. పెళ్లి విషయంలో మొదట్లో ఆసక్తి లేకపోయినా తర్వాత మనసు మారి పెళ్లి చేసుకోవాలి అనుకున్నానని చెప్పింది. కానీ తన ఆరోగ్య పరిస్థితిని చూసి ఎవరూ ముందుకు రాకపోవడం బాధ కలిగించిందని భావోద్వేగంగా తెలిపింది. తొందరపడి పెళ్లి చేసుకుని విడాకుల వరకు వెళ్లే బంధాల కంటే ఆలస్యమైన మంచి సంబంధం రావాలని ఆశిస్తున్నాను అని చెప్పింది. ఇండస్ట్రీ ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని, ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నానంటే అది దేవుడి దయేనని వ్యాఖ్యానించింది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జాతీయ అవార్డు గ్రహీత నటి నిత్యా మీనన్ నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. కియూరీ ప్రొడక్షన్స్ పేరుతో తన సొంత నిర్మాణ సంస్థను మంగళవారం ప్రకటించారు. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా వెల్లడిస్తూ ప్రొడక్షన్ హౌస్ లోగో, వీడియోను పంచుకున్నారు. సినిమాలు తీయడం అంటే కేవలం కథలు చెప్పడం మాత్రమే కాదని, మనుషులను లోతైన స్థాయిలో స్పృశించడం అని ఆమె పేర్కొన్నారు. నటన ప్రారంభించిన తొలి రోజు నుంచి నా ఉద్దేశం ఇదే. ఇప్పుడు నిర్మాతగా కూడా అదే ఉద్దేశంతో కొనసాగుతాను. నాలోని సృజనాత్మక ప్రక్రియ ద్వారా చూసేవారిలో ఒక పరివర్తన తీసుకురావడమే నా లక్ష్యమని తన పోస్టులో వివరించారు. ఎన్నో వివాదాలు, విమర్శల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సొంతం చేసుకుంది ది కేరళ స్టోరీ. ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ ది కేరళ స్టోరీ 2 రాబోతుంది. కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ విడుదలైంది. ఈ సీక్వెల్ మరింత భయంకరమైన చీకటి కథను వెలుగులోకి తెస్తుంది. నిర్మాత విపుల్ అమృత్ లాల్ షా చిత్రీకరణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కఠినమైన భద్రతను పాటించారు అని చిత్ర వర్గాలు తెలిపాయి. సీక్వెల్ను ఫిబ్రవరి 27న విడుదల చేయనున్నారు. తన కుమార్తె నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సరోజినీ దేవి స్పందించారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తున్నానని, కానీ తమకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని అన్నారు. ప్రత్యూష మృతి సమయంలో కొన్ని బెదిరింపులు వచ్చాయి. నా కూతురిది ఆత్మహత్య కాదు, హత్యే. న్యాయం కోసం మొదటి నుంచి ఒంటరి పోరాటం చేస్తున్నా. ఉన్నత స్థాయికి చేరుకోవాల్సిన నా కూతురి జీవితం నాశనమైంది. నిందితుడు సిద్ధార్థ రెడ్డి విదేశాల్లో ఉన్నాడని తెలిసింది. ఈ కేసును తొలి దశలోనే తారుమారు చేశారు. నా వద్ద ఉన్న కొన్ని సాక్ష్యాలతోనే పోరాటం చేస్తూ వచ్చా. అప్పుడే అన్ని సాక్ష్యాలు ఉండి ఉంటే అతడికి తప్పకుండా జీవితకాల శిక్ష పడేది. కానీ తల్లిగా నేను చెప్పిన స్టేట్మెంట్ను పక్కన పెట్టేశారు. 24 ఏళ్లుగా నరకం అనుభవిస్తున్నా. ఇన్నేళ్లలో ఎవరూ నాకు తోడుగా నిలవలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆధునిక యుగంలో ప్రేమ సంబంధాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ కమ్యూనికేషన్ అని ప్రముఖ నటి మృణాల్ ఠాగూర్ అన్నారు. తన రాబోయే చిత్రం దో దివానే షెహర్ మే ప్రమోషన్లలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతర్జాలం, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అంతులేని అవకాశాల వల్ల సంబంధాలలో అలసట పెరిగిపోయిందని, దీనివల్ల ప్రేమ బంధాలు కూడా పెలుసుబారిపోయాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఒక నటిగా తన వృత్తి జీవితంలోని సవాళ్ల గురించి కూడా మృణాల్ పంచుకున్నారు. కొన్నిసార్లు మేము పోషించే పాత్రల కోసం ప్రతికూల మానసిక స్థితిలో ఉండాల్సి వస్తుంది. ఆ ప్రభావం మనకు తెలియకుండానే మన భాగస్వామి, కుటుంబ సభ్యులు లేదా స్నేహితులపై పడొచ్చు. అందుకే ఒక నటిగా నేను నా పాత్రలను ఇంటికి తీసుకురాకుండా ఉండేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తాను. ఇది అంత సులభం కాదు అని ఆమె వివరించారు. శబరిమల బంగారు తాపడాల అదృశ్యం కేసులో నిజాన్ని బయటకు తీసుకురావడానికి అధికారులకు తాను అన్ని విధాలా సహకరిస్తున్నానని సినీ నటుడు జయరాం తెలిపారు. ఈ కేసు విచారణకు సంబంధించి మంగళవారం ఆయన ఈడీ ఎదుట హాజరయ్యారు. విచారణకు వెళ్లే ముందు మీడియాతో మాట్లాడారు. మలయాళీలకు శబరిమల ఒక ఎమోషన్. ఆలయంలో ఏదైనా కుంభకోణం జరిగి ఉంటే దాన్ని వెలుగులోకి తీసుకురావడం ప్రతి మలయాళీ బాధ్యత. నేను ఆ మలయాళీలలో భాగమే. కేరళ లోపల వెలుపల ఆలయాల్లో నిర్వహించే అనా నడైరుతుల్ సహా ఎన్నో వేడుకలకు చాలామంది ఆహ్వానించారు. గత 40 ఏళ్లుగా వాటికి వెళ్తూనే ఉన్నా. దానిని దృష్టిలో పెట్టుకునే శబరిమల ఆలయం బంగారు తాపడాల పూజకు ఆహ్వానించారు. నా దగ్గర ఎలాంటి సమాచారం ఉన్నా అధికారులకు తప్పకుండా తెలియజేస్తా. ఇదొక మంచి విషయం. అందుకే ఈరోజు ఇక్కడ ఉన్నా. ఈ కేసుకు సంబంధించి మరికొందరిని అదుపులోకి తీసుకోవాల్సి ఉంది. అధికారులు వాళ్ళ పని వాళ్ళను చేయనియండి. దోషులను ఆ అయ్యప్ప స్వామి క్షమించడు. నేను 50 ఏళ్లుగా స్వామివారి భక్తుని. ఈ వ్యవహారంలో వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడం నా బాధ్యత అని జయరాం అన్నారు. బిచ్చగాడితో టాలీవుడ్లో క్రేజ్ దక్కించుకున్న కోలీవుడ్ నటుడు విజయ్ యాంటోనీ ఆయన నిర్మాతగా, ఎడిటర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించిన చిత్రం బూకే. ఇప్పటికే తమిళంలో విడుదలైన ఈ సినిమా ఈ నెల 20న తెలుగులో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో చిత్ర బృందం పలు విశేషాలు పంచుకుంది. యూనివర్సల్ స్టోరీ ఇదే.
ఈ సినిమాని కొరియన్లో చూసినా అర్థమవుతుంది. తన మేనల్లుడు అజయ్ ధీసన్ ప్రతిభను గుర్తించిన విజయ్ యాంటోనీ ఈ సినిమాతో అతన్ని ప్రోత్సహించారు. ఈ మూవీ హీరోయిన్ ధనుష తెర వెనుక అందంగా ఉంటుంది. నన్ను మాత్రం చాలామంది సినిమాల్లో కన్నా బయటే బాగుంటారు అని అంటూ ఉంటారు. కానీ నేను స్క్రీన్ పైనే అందంగా కనిపించాలని కోరుకుంటా. విజయ్ ఈ సినిమాలో నాకు పాట పాడే అవకాశం ఇవ్వలేదు. తదుపరి చిత్రంలో ఇస్తానన్నారు. నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి సైకియాట్రిస్ట్ రోల్కు ఎంపిక చేశారని తెలిసాక రీల్స్లో మరింత యాక్టివ్ అయ్యా అని మంచులక్ష్మి పేర్కొన్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్కు సంబంధించిన కేసులో న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వులను పాటించేందుకు గడువు కోరుతూ నటుడు విశాల్ దాఖలు చేసిన పిటిషన్ను మద్రాసు హైకోర్టు కొట్టేసింది. లైకాకు చెల్లించాల్సిన 21.29 కోట్లను 30% వడ్డీతో కలిపి ఇవ్వాలని నటుడికి మద్రాసు హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు. ఉత్తర్వులను సవాల్ చేస్తూ విశాల్ దాఖలు చేసిన అప్పీల్పై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం సింగిల్ జడ్జి ఉత్తర్వులపై మధ్యంతర స్టే విధించింది. విశాల్ 10 కోట్లు డిపాజిట్ చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో 10 కోట్లను డిపాజిట్ చేసేందుకు 6 వారాల గడువు కావాలని విజ్ఞప్తి చేస్తూ విశాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు ధర్మాసనం గడువిచ్చేందుకు నిరాకరించి విశాల్ పిటిషన్ కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజా స్వరాలు దశాబ్దాలుగా సినీ ప్రపంచాన్ని అభిమానులను రూతలూగిస్తున్నాయి. ఆయన సొంత పాటలపై హక్కుల కోసం జరుగుతున్న చట్టపరమైన పోరు ఇప్పుడు కీలక మలుపు తీసుకుంది. ఢిల్లీ హైకోర్టు తాజాగా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఇళయరాజాకు ప్రతికూలంగా మారాయి. 1976 నుంచి 2001 మధ్య కాలంలో ఇళయరాజా సంగీతం అందించిన 134 సినిమాల ఆడియో హక్కులను ప్రముఖ ఆడియో సంస్థ సరిగమకే చెందుతాయని కోర్టు స్పష్టం చేస్తుంది. నాటి చిత్ర నిర్మాతలు ఈ హక్కులను శాశ్వతంగా సరిగమకు అమ్మేశారని, కాపీరైట్ చట్టం ప్రకారం ఇళయరాజాకు యాజమాన్య హక్కులు లేవని జస్టిస్ తుషార్ రావు గిడేలా తీర్పిచ్చారు. ఈ వివాదం ఎపినియా పోన్ నిలవే వంటి ఆల్ టైమ్ హిట్ సాంగ్తో మొదలైంది. డిజిటల్ ప్లాట్ఫామ్లకు ఇళయరాజా అనుమతులు ఇవ్వగా సరిగమ సవాల్ చేస్తున్నాయి. నిర్మాత వద్ద వేతనం తీసుకుని కంపోజ్ చేసిన పాటలపై హక్కులు నిర్మాతకే చెందుతాయి. ఈ క్రమంలో ఆ హక్కులు సరిగమకు బదిలీ అయ్యాయి అని కోర్టు స్పష్టం చేస్తుంది. అయితే ఈ తీర్పుపై అప్పీల్ చేసే అవకాశాన్ని ఇళయరాజాకు కోర్టు కల్పించింది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.